జోగులాంబ గద్వాల జిల్లా ఐజమ్ మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నాం. ఇది దాదాపు 21 మాసాలైంది. ఇప్పటి వరకు ప్రారంభించినారు కానీ దీంట్లో కార్యక్రమాలు మాత్రం ఏమాత్రము ఇక్కడ ఉన్నటువంటి చికెన్ షాపులు కానీ మటన్ షాపులు కానీ కూరగాయలు కానీ తరలించలేదు. మా డిమాండ్ ఒకటే, 21 మాసాలైనా దీన్ని ఎందుకు చేయలేదని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 2023 అక్టోబర్ నెలలో ప్రారంభమైంది. ఇది ఐజమ్ మున్సిపాలిటీలో కేవలం ఇదే కాదు, ఎక్కడ చెత్త అక్కడనే ఉంది, ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే ఉంది. టోటల్ ఐజమ్ మున్సిపాలిటీ చెప్పనీకేం కోట్ల రూపాయలు, 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు ఖర్చు చేసినా ఉంటున్నారు. ప్రజలతోన వేలాదిగా ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. చిన్న చిన్న ఇండ్లకు కూడా 3,000, 4,000, 5,000 వసూలు చేస్తూ ఎలాంటి సౌకర్యాలు లేవు. వెంటనే ఈ యొక్క సమీకృత మార్కెట్ యార్డ్ని ప్రారంభించాలని, ముఖ్యంగా ఇది ప్రారంభించకపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ రాత్రిపూట కొనసాగుతున్నాయి. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు అరికట్టాలి. అదేవిధంగా ఈ యొక్క సమీకృత మార్కెట్ యార్డ్ని ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఇక పెద్ద ఎత్తున దీక్ష నిరసన కార్యక్రమాలు చేస్తామని మనం చేస్తున్నాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.